కడియం శ్రీని 100 కోట్లు కాదు కదా 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసా నేను ఆశపడలేదు. ఈ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఎక్కడైనా కడియం శ్రీని అధికారులను అడ్డు పెట్టుకుని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి. నేను దానికి బాధ్యత వహిస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. నా సవాలును స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్ తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో మోసపోయిన, మీ చేతిలో దగాపడ్డ, మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు ఇచ్చిన ఇప్పటి వరకు అవి వసూలు కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా పత్రికాముఖంగా ప్రవేశపెట్టాను. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాళ్లు నేను స్వీకరిస్తున్నా. నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా, ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడివి?